టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట తరహాలో రామతీర్థం ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. రామతీర్థంలో రాములోరి తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసిపోయారు అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. శ్రీరామనవమి రోజు చెబుతున్న రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు, పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని హామీనిచ్చారు. ప్రజావాక్కును శిరస వహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు బాబు.